థియేటర్లు ఖాళీగా ఉన్నాయని కలెక్షన్స్ తట్టుకుని వచ్చాకండి రోయ్. ఇక్కడ అన్న ఒకడున్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. పుష్ప పుష్పరాజ్ చుకేగా నైసాల. నాకు ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ లో మీకు అర్థమైనట్టు మల్లాన్ గారికి అర్థం అవ్వట్లేదు అని కామెంట్ వచ్చింది. మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. మల్లాన్ గారిని కోచింగ్ చేసే అర్హత కానీ అంత ఎక్స్పీరియన్స్ కానీ నాకు లేదు. కానీ మల్లాన్ గారు మీరు ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఫస్ట్ పాయింట్, పుష్ప గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తుంటే జాతీయ అవార్డు ఇచ్చారు అని ఒక వీడియో ఉంది మీది. రెండో వీడియోని సుకుమార్ గారిని చాలా హీనంగా తిట్టారు. అది స్క్రీన్ మీద మీకే వేస్తాను, అది చూడండి. ఆ పోలీసులను అవమానం చేసి ఉచ్చపోస్తే ఆ సినిమాకి కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారని రెండో వీడియో చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారు, ఏ గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్నారు? తమిళనాడులో చేస్తున్నారా, కర్ణాటకలో చేస్తున్నారా, తెలంగాణలో చేస్తున్నారా, ఆంధ్రలో చేస్తున్నారా? కొంపదీసి అల్లు అర్జున్ గారు వాళ్ళ నాన్నగారు బిల్డింగ్ వెనకాలగానే దుకాణం పెట్టేశారా గంధపు చెక్కలది? లేదంటే ఫ్రైడ్ రైస్ లాగా రోడ్డు మీద పెట్టుకుని అయ్యా ఇది 1000 రూపాయలు మొక్క, అయ్యా 2000 మొక్క అని అమ్ముకుంటున్నారా? ఎక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారు, ఏ ఏరియాలో స్మగ్లింగ్ చేస్తున్నారు? అలా స్మగ్లింగ్ చేస్తుంటే మన పోలీసులు ఏం చేస్తున్నారు? కేసు పడేయాలి కదా. ఒకవేళ మీకు ఎక్కడైనా తెలిస్తే చెప్పండి, అల్లు అర్జున్ గారి మీద వాళ్ళ నాన్నగారి మీద కేసు వేసేస్తాం. ఓకేనండి. రెండో పాయింట్ ఏంటంటే ఐపీఎస్ మీద ఐఏఎస్ మీద ఉచ్చ పోసేశారని చెప్పారు కదా. ఏ ఏరియాలో పోసారు, ఏ స్విమ్మింగ్ పూల్ లో పోసారు? కర్ణాటకలో పోసారా, ఆంధ్రాలో పోసారా, తమిళనాడులో పోసారా, బెంగళూరులో పోసారా? ఎక్కడ పోసారు, ఏ ఏరియాలో పోసారు? అసలు పోలీసులు ఏమైనా ఫైల్ చేశారా కేసుని? లేదంటే పోలీసులు రిజిస్టర్ చేశారా లేదు మీరు అబ్జర్వ్ చేశారా? అసలు ఎక్కడ పోసారు, ఏ పోలీసుకు అవమానం జరిగింది? అది కొంచెం మీరు తెలపాలి సార్. జైభీమ్ సూర్య గారు చాలా పొగిడేశారు, నేషనల్ అవార్డు కూడా రావాలన్నారు మీరు. చాలా బాగుంది, నాకు నచ్చిన సినిమా అది. కరోనా టైంలో ఓటీటీలో చూశాను. ఇంతకీ జైభీమ్ సూర్య గారు లాయర్ గా కోర్స్ ఎక్కడ పెట్టారు, ఏ కోర్టులో వాదిస్తున్నారు, ఆయన ఎక్కడున్నారో చెప్పగలరా? ప్రభాస్ గారు మొన్న కరుణుని కింద వచ్చేసారండి, బాణాలు అయ్యి వేసేస్తున్నారు. కరుణుడుగా వచ్చేసి ఆయనకి గుడి ఎక్కడ కట్టారు, ఆయన కరుణుడిగా ఎక్కడ కూర్చోబెట్టారు, కొంచెం చెప్పగలుగుతారా మీరు? ఎందుకంటే ఈ టైంలో నేను కర్ణుడిని చూసింది లేదు, భీముని చూసింది లేదు. ఒకసారి ఆయన చూసేసి కర్ణుడిని డైరెక్ట్ గా కళ్ళతో చూస్తున్నానని నమస్కారం పెట్టుకున్నా వద్దామనేసి. సమాధానం చెప్పగలరా? చెప్పలేరు కదా సార్. ఎందుకంటే రియాలిటీ వేరు, సినిమాలు వేరు. సినిమాని సినిమాగా చూడండి సార్. మీరు సినిమాకి వెళ్ళామా, 2 గంటల పాటు ఎంజాయ్ చేసామా, బయటకు వచ్చేసి మన పనులు మనం చేసుకున్నామా అన్నట్టే ఉండాలి. సినిమాలో క్యారెక్టర్లు తీసుకొచ్చి నిజ జీవితాన్ని కలిపేసి గంధపు చెక్కలు అమ్ముకుంటున్నాడు, లేదంటే గన్నలు అమ్ముకుంటున్నాడు అంటే మీరు ఎర్రిపప్పలు అయిపోతారు అందరి దగ్గర. సినిమా అది, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సార్. మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు బతికిపోయారు సార్. ఎందుకో చెప్పనా? ఈ కర్ణుడు, ఈ గంధపు చెక్కలని ఒక ఎత్తు అయితే ఏకంగా వాళ్ళు నక్సలైట్ పాత్ర చేసేసారు సార్. డైరెక్ట్ నక్సలైట్లే అంటే మన దేశానికి ప్రమాదమైన పాత్రలు ఆ 2 పాత్రలు వాళ్ళు చేసేసారు. అది ఫ్లాప్ అయిపోయి సినిమా మూల పడిపోయింది. కానీ లేకపోతే మీరు దాని మీద కూడా ఒక రివ్యూ చేసేసి దాని మీద కూడా డిబేట్లు పెట్టేసింది సార్. మీరు నక్సలైట్లా మన కొంప మీద పడిపోతారు, నక్సలైట్ పాత్ర చిరంజీవి గారు చేసేసారా అని చెప్పేసి. సార్ అంతా ఎందుకు? బాహుబలి ప్రపంచ రికార్డు కొట్టింది కదా సార్. బాహుబలి 2లో రానా గారు ప్రభాస్ గారిని చంపి పారేస్తారు. ఒక అన్నయ్యని చంపేస్తాడని మీరు డిబేట్లు పెట్టి టైటిల్ పెట్టి రివ్యూ చేసేవలసిందే కదా సార్. లాస్ట్ లో ప్రభాస్ గారు రానాని వేసి పారేస్తారు. అది కూడా తప్పని డిబేట్లు చేయాలి కదా సార్. సార్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, అది ఎంజాయ్ చెయ్యాలి, ఎంజాయ్ చేసే పాత్రలు అవి, అంతేగాని సినిమా రియాలిటీ కాదు. మల్లన్న గారి విషయం పక్కన పెట్టేస్తే యాంటీ ఫ్యాన్స్ కి ఒక విషయం చెప్పాలి. ఒరే సన్నాసి వెదవల్లారా, సినిమా వేరు, రియల్ వేరు. సినిమాకి జాతీయ అవార్డు ఇవ్వాలో వద్దో మీరెవరా డిసైడ్ చేసేది? జాతీయ అవార్డు ఇచ్చే వాళ్ళు ఏమన్నా మీకు ఎర్రి పప్పలు ఎర్రి పువ్వులు అనుకున్నారా? పోరం పోకే వెదవల్లారా. జాతీయ అవార్డు ఇవ్వాలో ఇవ్వకూడదో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. జాతీయ అవార్డు ఎందుకు ఇస్తారో తెలుసురా? సినిమాకి 100% జస్టిఫై అయితే, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ కి ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా 100% లీనమై యాక్ట్ చేస్తే దానికి ఇస్తారు జాతీయ అవార్డు. అంతేగాని సినిమాలకి ఎవరు? సినిమాలకి ఇచ్చుకుంటా పోతే ఎన్ని సినిమాలకి ఇవ్వాలి జాతీయ అవార్డులు? జాతీయ అవార్డు వస్తే ఆనందపడాలి గాని దానికి గుడ్డుకి కోడిగుడ్లకి ఈకలు లాగకూడదు. ఎందుకంటే ఈకలో రావు, గుడ్డు కూడా ఉండదు, పగిలిపోద్ది, చేతిలో కంపు అయిపోద్ది చెయ్యంతానా. ఒరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఉచ్చ పోసాడు అన్నారు కదరా, ఉచ్చ పోసింది శిఖావత్ అని ఒక క్యారెక్టర్ మీద పుట్టిన కొడకల్లారా, ముండా మోపి ఎదవల్లారా, ఒక క్యారెక్టర్ సృష్టించాడు సుకుమార్ గారు.
ఆ క్యారెక్టర్ కి పోయడం అయినా సరే, గంధపు చెక్కలైనా సరే క్యారెక్టర్లు అయ్యి, సినిమాలో క్యారెక్టర్లు అయ్యి, నిజ జీవితంలో క్యారెక్టర్లు కాదయ్యి. నిజ జీవితంలో గంధపు చెక్కలు ఎవడరా అమ్ముతున్నాడు లోపల కొడగలరా? నిజ జీవితంలో పోలీసులు పోయగలరా మీరు? మీ చేత పోయించడం ఆయన పోలీసు వాళ్ళు. అంతేగాని పోయిన పోలీసుల మీద క్యారెక్టర్లు సినిమాలు అది దాన్ని చూసి ఎంటర్టైన్ చేసి మనం బయటకు రావాలి తప్పితే దాని మీద కామెంట్లు చేయకూడదు. చూసి ఆనందపడాలి. పుష్ప ఇండియన్ రికార్డ్ తిరగరాస్తుందంటే సంతోషపడాలి. టాలీవుడ్ గౌరవాన్ని పెంచిందంటే సంతోషపడాలి. కేజీఎఫ్ వచ్చింది, KGF 2 గన్నలట్టుకుని పేల్చి పారదొప్పుతాడు పోలీస్ స్టేషన్ ని. మరి అప్పుడు తప్పు అని చెప్పలేదే, అప్పుడు రాంగ్ అని చెప్పలేదే, దాని మీద డిబేట్లు చేయలేదే, దాని మీద వీడియోలు చేయలేదే, దాని మీద రివ్యూలు చేయలేదే. మూసుకుని పొగిడేశారు. 1250 కోట్లు కలెక్ట్ చేసి పెట్టిందని పండగ చేసుకున్నారు. పుష్ప వచ్చిందిరా మీరు డిబేట్లు చేసుకోనికి, కామెంట్లు చేసుకోనికి, లోపుట్టు నా కొడకల్లారా, పోరంబోకి ఎదవల్లారా. ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి, సెన్స్ ఉండాలి. సిప్పులు ఛార్జింగ్ లేకపోతే సిప్పులు ఛార్జింగ్ పెట్టుకోండి, ఆలోచించండి. ఏది కరెక్ట్ కాదు. వయసులు పెరిగితే సరిపోదు, జ్ఞానం ఉండాలి. అంతా అప్డేట్ అయ్యి టెక్నాలజీ పెరుగుతుంటే జ్ఞానం పెరగాలి. కానీ మీరే అజ్ఞానుల్లో తయారవుతున్నారు. పోరంబోకి ఎదవల్లారా. ఏదన్నా చెప్పామంటే దాంట్లో పాయింట్ ఉండాలి, అర్థం ఉండాలి. వాదించామంటే రీజన్ ఉండాలి. ఆ రీజన్ లేకపోతే ఎంత డిబేట్లు పెట్టినా, ఎన్ని కామెంట్లు చేసినా, ఎంతమంది పేక్ కలెక్షన్స్ పుష్ప ఈవెంట్ కూడా పేకలేరు నా కొడకల్లారా. అది గుర్తుపెట్టు. టాలీవుడ్ కి నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆనందపడాలి. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కి నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆనందపడాలి. ఆస్కార్ అవార్డు RRR కి వచ్చిందంటే సంతోషపడాలి, పండగ చేసుకోవాలి. దాని మీద డిబేట్లు పెట్టకూడదు, దాని మీద బ్యాడ్ కామెంట్ చేయకూడదు. ఎందుకంటే నేషనల్ అవార్డు అయినా సరే, ఆస్కార్ అవార్డు అయినా సరే ఎంతో అదృష్టం ఉంటే వస్తుంది. ఇంతవరకు మన టాలీవుడ్ సైడ్ ఒక నేషనల్ అవార్డు కూడా రాలేదు. అది పుష్పకు వచ్చిందంటే పండగ చేసుకోక దాని మీద డిబేట్లు పెట్టడము, దాని మీద కామెంట్లు చేయడం సన్నాసి వెదవల్లారా.